A can do a piece of work in 63 hours. B and C together can do it in 42 hours, while A and C together can do it in 27 hours. How long will B alone take to do it? చూడండి, ఏ ఎంత ఇచ్చాడు? 63 ఇచ్చాడు. మరి బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? 42 ఇచ్చాడు. మరి ఏ ప్లస్ సి ఎంత? 27. టోటల్గా దీనికి ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? డైరెక్ట్ నార్మల్ మీద చేసేయండి, సరిపోద్ది. 9 టేబుల్ తీయండి. 7 times 42, 3 times. 7 టేబుల్ 1 time, 6 time, 3 time. 3 టేబుల్ 1 2 1 3 రోజులు అంతా 6 6 7 42. 42 into 9 కదా రావాలి. అంటే ఎంత? 378 కదా. 378 కదా. అంటే ఇది ఎంత టైం అవుతుంది? 6 times కదా. 42కి ఎన్ని టైమ్స్ అవుతుంది? ఇది 9 times అంతేనా? 27కి ఎన్ని టైమ్స్ అవుతుంది? 13 times, 14 times అనుకుంటున్నాను. చెప్పింది 14 times కదా. ఇప్పుడు చెప్పండి, ఏ ఎఫిషియన్సీ ఎంత? 6. ఏ ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత? 14. అంటే సి ఏం అవ్వాలి అప్పుడు? 8 కదా అవుతుంది ఎఫిషియన్సీ. ఇప్పుడు బి ప్లస్ సి ఎంత? 9. సి ఎఫిషియన్సీ ఎంత? 8. అప్పుడు బి ఎంత అవ్వాలి? 1 ఎఫిషియన్సీ కదా అవ్వాలి. అయితే వాడు అడిగింది ఏంటి? బి ఎలోన్గా చేస్తే ఎంత టైం పడుతుంది? సో 378/1 కదా. సో ఎంత వస్తుంది? 378 కదా వస్తుంది. సో ఆప్షన్ డి.